హలో, శ్రీలక్ష్మి మ్యూజిక్ వరల్డ్ ప్రారంభోత్సవానికి చేసిన మన ముఖ్య అతిథులు సాయి వైకుంఠ ట్రస్ట్ చైర్మన్ శ్రీ రవీంద్ర యాదవ్ గారు వచ్చేసారు. వారికి స్వాగతం సుస్వాగతం. రామసక్రమంలో డైరెక్టర్ ఫైన్ సర్కార్ గారు ఉన్నారు, వారికి కూడా స్వాగతం. ఇక్కడ ఏదైతే హైదరాబాద్ లోటు ఉందో దాన్ని మన దేవదాస్ గారిని గుర్తించి ఇక్కడ ఏర్పాటు చేస్తే అందరికీ అనుకూలంగా ఉంటుందన్న ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. దానికి మీరు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం సార్. మీ మాటలు చాలా. ఈ కార్యక్రమానికి వచ్చేసిన అతిథులకి మరియు బంధుమిత్రులందరికీ నా నమస్కారం. ఈరోజు శ్రీలక్ష్మి మ్యూజిక్ రికార్డింగ్ అనేది పసుపులేటి దేవదాస్ గారు ఓపెన్ చేయడం, అది హైదరాబాద్ వచ్చినాక చెప్పినప్పుడు నేను కొంచెం సర్ప్రైజ్ అయ్యాను. ఇక్కడ రికార్డింగ్ పెట్టి ఇంత మనం సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ తీసుకొచ్చేసి పెట్టిన తర్వాత నిజంగా ఎంతవరకు పికప్ అవుతుంది, వీళ్ళ దగ్గర నిజంగా ఎంత టాలెంట్ ఉంది అనుకున్నాను. ఇంతకుముందే సాంగ్ విన్నాను. క్వాలిటీ పరంగా రికార్డింగ్ పరంగా చాలా అద్భుతంగా చేశారు. దాదాపు స్కేల్స్ కానీ విషయాల్లో కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇక్కడ లోకల్ టాలెంట్కి ఇది నిజంగా చాలా యూజ్ అవుతుంది. ఈ టాలెంట్ మనం బ్యాకప్ చేసుకుని ఈరోజు యూట్యూబ్ మాధ్యమం మనకు చాలా మాకు యూజ్ అవుతుంది. ఇక్కడ రికార్డింగ్ చేసి మనం యూట్యూబ్లో చేసినప్పుడు జానపద కళాకారులకు కానీ లేకపోతే వాళ్ళ తరఫున వాళ్ళు కంపోజ్ చేసి చిన్న సినిమాలకు సంబంధించిన సాంగ్స్ కానీ యూట్యూబ్లో పెట్టినప్పుడు డెఫినెట్గా చాలా మందికి మైలేజ్ రావడం గమనించు. ఒక్క ప్లాట్ఫామ్తో నిజంగానే చాలా మంది లైఫ్ కూడా తిరగడం అంటే తిరిగిపోతున్నాయి. అంటే లైక్ వాళ్ళ దశ దిశ కూడా మారిపోయిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు డిజిటల్ యుగంలో ఏంటంటే టాలెంట్ అనేది ఓన్లీ సిటీ వాళ్ళకనో లేకపోతే ఒక పెద్ద మ్యూజిషియన్ దగ్గర ఉన్న వాళ్ళకి అనేది కాదు. మీ టాలెంట్ చూపించగలిగితే చాలా మంది రెడీ టు పికప్. ఒక ప్రొడ్యూసర్స్ లెవెల్లో కూడా మేము కూడా ఒక లెవెల్లో నిజంగా ఒక ఫ్రెష్ వాయిస్ కోసం కానీ లేకపోతే ఒక మంచి యాక్టర్స్ కోసం మేము కూడా చూస్తున్నాం. దానివల్ల ఏమవుతుందంటే మేము ఒక ఆడియన్స్కి ఒక కొత్త వ్యూ చూపించడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఆడియన్స్ కూడా లైకింగ్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అండ్ దాంతో మాకు కూడా ఒక కొత్త టాలెంట్ని ప్రోత్సహించినట్టు కూడా అనిపిస్తుంటుంది. వీటన్నిటికీ మళ్ళీ బేస్ పాయింట్ ఏంటంటే మనం ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నాం, ఏమేం చేయగలుగుతున్నాం అన్న దాన్ని బట్టి మనకు ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇది ఒక ఫస్ట్ మేక్. నిజంగా దేవదాస్ ఐ రియల్లీ అప్రిషియేటివ్ దాట్. మనం చెప్పిన తర్వాత అదేదో నామ వ్యవస్థ చేశాడు పెట్టాడు ఏదో అని కాదు, లోపల నుంచి చూస్తే నిజంగానే మేము సిటీలో ప్రసాద్ వాళ్ళ దగ్గర చూసి కనబడుతుంది. ఇంత పెద్దగా నేను చెప్పను కానీ దాంట్లో ఒక 10 to 20% మనకు కనబడింది. మేము ఆ మిక్సింగ్ కానీ రికార్డింగ్ కొన్ని ₹1,00,00,000 మేము ఖర్చు పెడుతున్నాము. అలాంటి దాంట్లో వేసి ఎవరు మనం చేయగలుగుతున్నారంటే రియల్ అప్రిషియేట్. నేను గత 6-7 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాను. ఒక్కొక్క స్టెప్ ఎదుగుతూ ముందుకు వస్తున్నారు. అంటే ముందు కూడా ఇలా ఎదగాలని కోరుకుంటూ ఈ టీం అందరికీ మరొకసారి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అండ్ ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సినీ నిర్మాత వారి యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి మన కార్యక్రమాన్ని ముగించేసినందుకు, అలాగే మన శ్రీలక్ష్మి మ్యూజిక్ వరల్డ్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసి ప్రారంభించినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ప్రొడ్యూసర్ ఫోటోగ్రాఫర్కి సంబంధించిన చాలా మంది ఆర్టిస్ట్ ఇక్కడ ఉన్నారు సార్. మీరు ముందు మీరు చేసే కార్యక్రమాల్లో మన వాళ్ళకి అవకాశాలు కల్పిస్తారని ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ. 27 మెంబర్స్ ఉన్నారు, ఒక పెద్ద లీడ్ క్యారెక్టర్స్ ఉన్నారు. సో వారు రూపొందించిన చిత్రం మరికొన్ని రోజుల్లో రిలీజ్ కాబోతుంది. వారు ఇప్పుడు మన డబ్బింగ్ స్టూడియో గురించి మాట్లాడతారు. ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ చాలా ముఖ్యమైన రోజు. ఇది మొదటిసారి ఆదిలాబాద్లో రికార్డింగ్ స్టూడియో ఓపెన్ అయింది. మా మిత్రుడు దేవదాస్ గారు చాలా హార్డ్ వర్కర్. చాలా రోజుల నుంచి చూస్తున్నాను. సినిమాలో చాలా సీరియల్లో చాలా షార్ట్ ఫిల్మ్స్లో చాలా చేశాను. మొన్న రీసెంట్గా నా సినిమా హిందీలో రిలీజ్ అయింది. అందుకోసమే మొత్తం ఇండియాలో రిలీజ్ అయింది.
దేవదాస్ చూపించిన సినిమా, ఆ సినిమా ఎలా ఉంది మీరు ఒకసారి చెప్పండి. బాగుంది, చాలా బాగుంది. ఎందుకంటే మనిషికి ఒక గోల్ ఉండాలి జీవితంలో. అక్కడ జీవితంలో గోల్ ఉంటే ఏమన్నా సాధించచ్చు. ఇప్పుడు నేను చెప్తున్నా, నా పక్కన ఉన్నాడు, ఈజ్ ఆదిలాబాద్ హీరో. నేను ఇప్పుడు చెప్తున్నా ఎందుకంటే ఇప్పుడే ఫోటోస్ తీసుకోండి, తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన దొరకడు మీకు. ఇది ఛాలెంజ్. ఆయన కార్లు వస్తాడు, మనం కూడా చేతిలో ఇట్లా నిలబడి ఉంటాం, సుధీర్ సార్ వస్తున్నాడు, మా హీరో వస్తున్నాడు అంట. ఇది తప్పకుండా టైం వస్తుంది, నెక్స్ట్ మంత్ వస్తుంది, మేబీ చాలా రోజు అయింది రిలీజ్ అవుతుంది. తర్వాత ఇంకొక విషయం ఏమిటి అంటే, మా మిత్రుడు మా రవి, చాకటి రవి, ఈజ్ ఆల్సో ఇంటర్నేషనల్ సింగర్ ఇన్ ఆదిలాబాద్. చాలా గొప్ప సింగర్ మన ఆదిలాబాద్ అంటే చాలా టాలెంటెడ్ పర్సన్. ఆయన కూడా చాలా సినిమాలో పాడినాడు. తర్వాత ఇంకొక రెండు మీ అందరు ఆర్టిస్టుల తర్వాత ఒక మాట చెప్తున్నాను. నేను చేసినప్పుడు పనిలో నాకు ఎవరు ఛాన్స్ ఇవ్వలేదు. నేనే కష్టపడి ఆ ఇండస్ట్రీకి సంపాదించినాను, ఇవాళ ఎస్టేట్గా ఉన్నాను. తర్వాత నేను ఏం చూస్తా అంటే, మన ఆదిలాబాద్లో చాలా చాలా అంటే చాలా టాలెంట్ ఉన్నది, ఎవరు ఛాన్స్ ఇవ్వరు. నేనున్నా, నీ దగ్గర టాలెంట్ ఉంటే తప్పకుండా మీకు ఛాన్స్ ఇస్తాను, ఇది నేను చెప్తున్నాను. ఒకవేళ నా సుధీర్ గారు ఫస్ట్ సినిమా నాతో షార్ట్ ఫిల్మ్ చేసినాడు. షార్ట్ ఫిల్మ్ చాలా సక్సెస్ అయింది పోలీస్ డిపార్ట్మెంట్ కోసం. తర్వాత నేను చూసినాను, మన ఆదిలాబాద్లో కుర్రోడు ఉన్నాడు సుధీర్ గారు. సుధీర్కి తీసుకొని నేను పెద్ద పెద్ద వాళ్ళతో సినిమా చేసిన ఇప్పుడు రిలీజ్ అవుతున్నాను మీ ద్వారా, తప్పకుండా వస్తుంది నెక్స్ట్ మంత్ సినిమా. ఆ సినిమా పేరు వచ్చేసి రామ సక్కనూలు. మీరు త్వరలో చూస్తారు. తర్వాత ఏమిటి అంటే, ఇప్పుడు మా సెకండ్ సినిమా అన్నది, థర్డ్ సినిమా మనకి ఏమంటే, మన ఆదిలాబాద్లో దేవిదాస్ ఉన్నాడు. తప్పకుండా మీకు 100% నేను ఛాన్స్ ఇస్తాను, నో డౌట్. మన దగ్గర ఎంత కళాకారులు ఉన్నారు, వాళ్ళు కూడా నేనే ఛాన్స్ ఇస్తాను. ఎవరు నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మన కార్యక్రమాన్ని చేసినందుకు. సో మిమ్మల్ని గౌరవించుకోవడం మా బాధ్యత. కాబట్టి పసుపుల దేవిదాస్ గారు, మూవీ ఆర్ట్ అసోసియేషన్ అధ్యక్షులు పసుపుల దేవిదాస్ గారు కార్యక్రమాన్ని కొనసాగిస్తారు, సన్మానం చేయవలసిందిగా. అలాగే సీనియర్ కళాకారులు, నటులు మన రాజేశ్వర్ గారు, ఖత్రి రాజేశ్వర్ గారు, వారు కూడా రావడం మనకిద్దరితో మనందరికీ ఆనందదాయకం. ఇటువంటి కార్యక్రమాల్లో ముందు నిర్వహించబడే చిరు సత్కారం చేస్తున్నారు. మన కార్యక్రమానికి విచ్చేసినందుకు, వారి యొక్క అమూల్యమైన సమయాన్ని మన కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ముందు నిర్వహించబోయే కార్యక్రమాల్లో మీ తోడ్పాటు లభిస్తుందని ఆశిస్తున్నాం సార్. అలాగే మీకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆదిలాబాద్ జిల్లాలో టాలెంట్కి ఎటువంటి కొదువ లేదు. ఇటు యాక్టింగ్ పరంగా కానీ, అటు సింగింగ్ పరంగా కానీ, అన్ని విధాలుగా యాక్టర్స్ కానీ, సింగర్స్ కానీ అందరు ఉన్నారు. అవకాశాలు ఇవ్వడానికి దర్శకులు కావాలి, సినిమాలు తీయడానికి మన దగ్గర నుంచి కూడా డైరెక్టర్స్ కావాలి. డాన్సర్లు చాలా మంది ఉన్నారు, దుమ్ము లేపుతారు ఒక్కొక్కరు. సో అట్లాంటి ఆదిలాబాద్ గడ్డ మీద కూడా మంచి మంచి సినిమాలు రిలీజ్ కావాలని, మంచి మంచి ఆల్బమ్స్ బయటికి రావాలని, ఇట్లాంటి రికార్డింగ్ స్టూడియోలో కూడా అందరూ పాడి ఇంకా ఒక్కొక్క మెట్టెక్కుతూ అందరూ అభివృద్ధి చెందాలని, ఇంకా సినీ రంగంలో కూడా కదం తొక్కి మన ఆదిలాబాద్ జిల్లా వాడి వేడిని కూడా చూపించాలని కోరుకుంటూ మీకోసం ఒక్క చిన్న సాకి పాడతాను. బంగారు కలల్ని గుండెలో తుగాయాలి, నిలువునా చీల్చిన జీవనది, కొండలు కోనలు అడ్డమై తగిలినా, బండరాతిలోయలే నిలువున చీల్చిన ఆగనిది
జీవనది అలసిపోనిదే జీవనది. థ్యాంక్ యూ. तलवारों पे सरवार दिए, अंगारों में जिस्म जलाया है, तब जाकर कहीं हमने सर पे ये केसरी रंग सजाया है। ऐ मेरी ज़मीं अफसोस नहीं, ऐ मेरी ज़मीं अफसोस नहीं, जो तेरे लिए सौ दर्द सहे, महफूज रहे तेरी यान सदा चाहे, जान मेरी ये रहे न रहे। ऐ मेरी ज़मीं महबूब मेरी, तेरी नस नस में मेरा इश्क बहे, फीका न पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून के, तेरी मिट्टी में मिल जावा गुल बन के, मैं खिल जावा इतनी सी है दिल की आरज़ू, तेरी नदियों में बह जावा तेरे खेतों में लहरावा इतनी सी है दिल की आरज़ू। केसरी थैंक यू। చాలా శుభదినం. మరి శ్రీ లక్ష్మీ మ్యూజిక్ వరల్డ్ అది ఓపెనింగ్ చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉందన్న. మరి ఈ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి పెద్దలకు గౌరవనీయులందరికీ కూడా కళాకారులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున కళాభివందనాలు. మరి దీని వలన అన్న ఈ స్టూడియో పెట్టడం వలన బయట ఉన్న కళాకారులు చాలా మందికి అవకాశాలు లేక ఉన్నారు. మరి అలాంటి వాళ్ళకి ఇది మంచిగా యూజ్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నానన్న. కంగ్రాచులేషన్స్ అన్న. మరి ఇది అందరికీ సద్వినియోగపడుతుందని చెప్పి కోరుకుంటూ మరి మీ అందరి కోసం ఒక చిన్న జానపదం. సందులో సంసారి వెగడ్డి వాగులో వగలాడి వెగడ్డి, సందులో సంసారి వెగడ్డి వాగులో వగలాడి వెగడ్డి, గడ్డి గడ్డి అరగడ్డి నిమిద మను సాయనే, జరిపోసల గడ్డి గడ్డి నిమిద మను సాయనే, గడ్డి నిమిద మను సాయనే, జరిపోసల గడ్డి గడ్డి నిమిద మను సాయనే, జాన వెడితే జానడు లేవు మూర వెడితే మూరెడు లేవు, జాన వెడితే జానడు లేవు మూర వెడితే మూరెడు లేవు, గడ్డి గడ్డి అరగడ్డి నిమిద మను సాయనే, జరిపోసల గడ్డి గడ్డి నిమిద మను సాయనే, గడ్డి నిమిద మను సాయనే, జరిపోసల గడ్డి గడ్డి నిమిద మను సాయనే. థ్యాంక్ యూ అన్న. ఈ మ్యూజిక్ వరల్డ్కు ప్రారంభోత్సవానికి వచ్చేసిన పెద్దలందరికీ మరియు కళాకారులందరికీ నా యొక్క కళాభివందనాలు. చిన్న పల్లవి. ఎట్లుంటావే నా ఎన్నెలకునా, యాడుంటావే వెండి నవ్వులదానా, అరే ఎట్లుంటావే నా ఎన్నెలకునా, యాడుంటావే వెండి నవ్వులదానా, ఎట్లుంటావే నా ఎన్నెలకునా, యాడుంటావే వెండి నవ్వులదానా, నందూరి ఎంకిలాగా నడుపు సన్నగుంటదా, ఆ బాపు బొమ్మలాగా బోముద్దుగుంటవా, మా ఇంట్లో తిరిగాడే ఈ నవ్వులుంటవా, ఎట్లుంటావే ఎట్లుంటావే నా ఎన్నెలకునా, యాడుంటావే వెండి నవ్వులదానా. థ్యాంక్ యూ. చిన్న నీకు బొమ్మ తెచ్చినారా, అమ్మలి నీవేళ బొమ్మతో నీవు ఆడుకోవాలిరా,
బొమ్మ తెచ్చినా చిన్నా నీకు బొమ్మ తెచ్చినారా అమ్మ లేని వేళ బొమ్మతో నీవు ఆడుకోవాలిరా బొమ్మ తెచ్చినా చిన్నా నీకు బొమ్మ తెచ్చినారా అమ్మ లేని వేళ బొమ్మతో నీవు ఆడుకోవాలిరా చిన్నోడా మా ఇంటి సెందురుడా బొమ్మ తెచ్చినా చిన్నా నీకు బొమ్మ తెచ్చినారా అమ్మ లేని వేళ బొమ్మతో నీవు ఆడుకోవాలిరా ఆదిలాబాద్ సభలో చేసినటువంటి ఎందరో మంది ఆర్టిస్టులు మేధావులు నాకంటే పెద్దవాళ్ళు కావచ్చు, నాకంటే చిన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. పిలవగానే విచ్చేసినటువంటి పసుపుల దేవదాస్ గంగపుత్ర అన్నగారికి ఆహ్వానానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అన్న తరపు నుంచి తెలియజేసుకుంటూ, నిజంగా అన్నగారు ఇంతకుముందు ఇప్పుడు ఎక్కడికో మనం పోవాల్సి ఛార్జీలన్నీ చూసుకోవాలి, ఎదుటి వాళ్ళు పేమెంట్ ఎంత ఇస్తారో తెలియదు, ఛార్జెస్ చూసుకోవాలి, మన పేమెంట్ చూసుకోవాలి, రికార్డింగ్ స్టూడియో ఖర్చులు చూసుకోవాలి, ఫుడ్ చూసుకోవాలి, ఎన్నో చాలా ఇబ్బందులతో కూడుకున్నటువంటి సమయం సందర్భాలు చాలా ఉంది. కానీ ఇప్పుడు మన ఆదిలాబాద్ సరిహద్దు ప్రాంతంలోనే ఉండి నలుమూలలకు కూడా నిజంగా చాలా అద్భుతమైనటువంటి స్టూడియో ఏర్పాటు చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు దేవస్థాన గారికి ప్రత్యేకమైనటువంటి ఒకసారి మీరు చెప్పడం ద్వారా సన్మానించవలసిందిగా కోరుకోవడం జరుగుతా ఉంది. ఎందుకోసం అంటే ఎదనిండా మదినిండా పాటని నమ్ముకొని, ఆటని నమ్ముకొని, యాక్టింగ్ నమ్ముకున్నటువంటి కళాకారులు చాలా మంది ఉన్నారు. కాబట్టి ప్రతి మదిలోన మెదులుతున్నవో పాటమ్మా, మా ఎదలోన పదిలంకున్నవో పాటమ్మా, నిన్ను విడిసి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, మేమెన్నడూ మరసిపోమమ్మో నా పాటమ్మా. ఉద్యమానికి మీరుదుకుంటూ గద్దరన్న వెంట ఉరుకుతుంటావు, ఊట సిరిమిలాగా కోరెటి వెంకన్న చేతి వెంట రారుతుంటావు, ఊరు ఊరు తెరలానెదురు తిరిగమన్నందుకే పాటమ్మా, జయరాజన్నాలంటే జైలుకు వెళ్ళి జంగు సైరాలు దీనావమ్మా. పాట పతనం చేస్తుంది, పాట పట్టాభిషేకం చేస్తుంది. అవునా? అంటే నా ఒక్కరి గురించి కాదు, మీ యాక్టివ్ కూడా జీవం పోస్తుంది, జీవితాన్ని ఆగంలో చేస్తుంది. కాబట్టి ఎదనిండా మదినిండా కళ ఎవరి సొత్తు కాదు, కళ నీ సొత్తు కాదు, నా సొత్తు కాదు, భగవంతుడు ఇచ్చినటువంటి వరం, గొప్ప వరం. నిజంగా ఎవరో బయట యాక్టింగ్ చేయమని ఎవరు అబద్ధులు చేస్తారా? అది మన లోపల ఒక పిక్చర్లుగా యాక్టింగ్ చేయాలని అద్భుతంగా చేస్తాడు. అదే ఒక కళాకారుడు. నిజంగా అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇస్తున్నటువంటి ఇవ్వబోతున్నటువంటి అందరూ కూడా పేరు పెట్టినటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు దేవస్థాన గారికి థ్యాంక్ యూ సో మచ్. ఎడిటర్ ప్రవీణ్ పల్లిగొండ, నీకు కూడా మంచిగా సాధనతో కూడుకున్నటువంటి సమయం ఇది, మంచి సాధన చేస్తూ ముందుకు సాగవలసిందిగా మనసారి కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా, నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది స్నేహం ఒకటేనురా, స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా. సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా, పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరికారన్న, మాయా మరుమం తెలియని చెలిమే ఎన్నడు తరగని పెన్నిధిరా, ఆ స్నేహమే నీ ఆస్తిరా, నీ గౌరవం నిలిపేనురా, సందేహమే లేదురా, స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిలు వీడిపోదురా. థ్యాంక్ యూ.